బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల లోపు నూతన చైర్మన్ పేరును వెల్లడిస్తామని పేర్కొంది. భోజన విరామం తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే భోజన విరామ సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఓ న్యాయవాది ద్వారా జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొక నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగొచ్చని పేర్కొంది. సోమవారం లోపు నూతన చైర్మన్ నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తాజాగా ఉన్న మీ దగ్గర సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి చైర్మన్ మార్చాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహణపై సుప్రీంకోర్టులో అభ్యంతరం తెలపడం జరుగుతూ ఉంది. మరోవైపు ఈ నేపథ్యంలోనే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడతా ఉంది. కమిషన్ చైర్మన్ మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు నూతన చైర్మన్ పేరును కూడా వెల్లడించమంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. భోజన విరామం తర్వాత తప్పనిసరిగా కూడా ఏదైతే తదుపరి విచారణకు సంబంధించి కొనసాగిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు అయితే ఈ భోజన విరామ సమయంలో కంప్లీట్ గా కూడా ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా కంప్లీట్ గా చైర్మన్ మార్పుకు సంబంధించినటువంటి మార్పు నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా ఒప్పుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. విద్యుత్ ఒప్పందంపై విచారణ చేస్తూనే ఏదైతే తప్పుకునేందుకు సంబంధించినటువంటి ఓ వైపు న్యాయవాదుల ద్వారా జస్టిస్ పివి నరసింహారెడ్డికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో లేఖ పంపించడం జరిగేది. నేపథ్యంలో దీంతో ఆయనకు సంబంధించినటువంటి స్థానంలో మరొకరిని నియమించాలంటూ కూడా న్యాయస్థానం ఇప్పటికే తీర్పునివ్వడం కూడా జరుగుతా ఉంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మనం చూస్తే నోటీసుల ప్రకారమే కొత్త జస్టిస్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తామంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. సోమవారం లోపు అంటే 1 వీక్ టైంలోనే నూతన చైర్మన్ ను నియమించాలంటూ కూడా ప్రభుత్వం వెల్లడించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒప్పందాల వివరాలకు సంబంధించి కమిషన్ ముందుగా ప్రెస్ మీట్ ఏ విధంగా పెడుతుంది, కమిషన్ లో జరుగుతున్నటువంటి సమాచారాన్ని ఏ విధంగా ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలిసే విధంగా చేస్తున్నారు అంటూ కూడా నూతన కమిషనర్ ఏదైతే ఈ కమిషన్ కి సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్న ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి గతంలో ఛత్తీస్గఢ్ తో పాటుగా యాదాద్రి, అదేవిధంగా మనం చూసుకుంటే భద్రాచలం సంబంధించిన పవర్ ప్లాంట్ కి సంబంధించిన అంశాల్లో గతంలో ఏదైతే వ్యవసాయ క్షేత్రాలకు అందించినటువంటి నీటికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు ఎక్కువ శాతం జరిగింది. ఛత్తీస్గఢ్ కి కొనుగోలుకు సంబంధించిన దాదాపు 282 మెగావాట్ల యూనిట్లకు సంబంధించినటువంటి యూనిట్ల కొనుగోలుకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఒప్పందాలు జరిగాయి. దాంట్లో టీఆర్సీకి సంబంధించినటువంటి ఆమోదాలతోనే కంప్లీట్ గా కూడా విద్యుత్ కొనుగోలు జరిగింది అంటూ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ తెలిపిన పరిస్థితులు అయితే కనబడతాం. అయితే విచారణ హాజరైనటువంటి నేపథ్యంలో చాలా మంది గతంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. విద్యుత్ అధికారిగా ఉన్నటువంటి రఘుతో పాటుగా మిగతా అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన విచారణకు కూడా
నరసింహారెడ్డికి సంబంధించిన విచారణ కమిషన్ వారిని ప్రశ్నించిన సిచ్యువేషన్స్ కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేస్తూ నూతన కమిషన్ ఏర్పాటు చేస్తూ కమిషన్ చైర్మన్ గా కూడా నూతన వ్యక్తిని ఉంచాలి అంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి లక్ష్మీనాథ్. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఇదంతా సుప్రీం ఆదేశించింది అనుకోవచ్చా, మరి ఏదైనా కారణాలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా సుప్రీం ఏదైతే ఆలోచించిన విధానంలో నూతన చైర్మన్ కి సంబంధించి గత చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడమే బలమైనటువంటి కారణంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కమిషన్ పూర్తి కాక ముందుకు ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారో ఉన్నటువంటి పాయింట్ లేవనెత్తిన సిచ్యువేషన్స్ కూడా మనకు బలంగా కనిపిస్తా ఉన్నాయి లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ప్రణయ్.